వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొక్కజొన్న పంట పండించే రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఈ మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి రావడం లేదు. మొక్కజొన్న పంట ఎంత ఆనందంతో వేశారో అంత ఆవేదన పడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం వ్యాపారులు. మొక్కజొన్నను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్తనాల మొక్కజొన్నల కోసం విపరీతంగా రకరకాల కంపెనీలు రైతులను ఒత్తిడి చేసి పంట వేయించింది. కానీ కొనుగోలు చేసేసరికి సక్రమంగా ముందుకు రావడం లేదు. వ్యాపారులు కనీసం మా ఫోన్లు కూడా ఎత్తట్లేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇందుకు యుద్ధం కూడా ఒక కారణం. యుద్ధం వల్ల విదేశీ ఎగుమతుల్లో కొంత మందగమనం చోటు చేసుకుంది. విదేశీ ఎగుమతులు ఎప్పుడైతే కొంచెం తగ్గినాయో వ్యాపారులు కూడా కొనుగోలు చేయడానికి వెనుకంజ చేస్తున్నారు. నిజానికి భారతదేశంలోనే ఈ వ్యాపారులు రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి మొక్కజొన్న పంటను అమ్ముకోవచ్చు. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి ఎందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదంటే అత్యధిక లాభాలు రావడం లేదని ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 38 లక్షల ఎకరాలలో ఈ మొక్కజొన్న పంటను సాగు చేశారు. గత ఏడాది రబీ సీజన్తో పోల్చుకుంటే దాదాపు 7 లక్షల ఎకరాల వరకు ఎక్కువ పంటను సాగు చేశారు. అంటే పంట దిగుబడి పెరిగింది, కొనుగోలు తగ్గింది, రైతులకు ఆవేదన మిగిలింది. ఈ పరిస్థితిని చేయి దాటిపోకుండా రైతులు బాధపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్న పరిస్థితిని వివరంగా తెలియజేశారు. మొక్కజొన్న రైతులు ఎప్పుడూ లేని విధంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు పంట కూడా ఇదే విధంగా వేసి వ్యాపారుల నుంచి మోసపోయి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. దాన్ని మనం ఎలాగో కొనుగోలు చేయించి అధిగమించాము. ఇప్పుడు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీలను కానీ లేకపోతే మార్కెట్ని కానీ ఇట్లా రంగంలోకి దించి కేంద్ర ప్రభుత్వం ద్వారా తప్పనిసరిగా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయించాలి, లేకపోతే రైతులు చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రికి తెలియజేయడంతో ముఖ్యమంత్రి వెంటనే కేంద్ర వ్యవసాయ మంత్రికి ఒక లెటర్ రాస్తూ ఖచ్చితంగా మా రైతులు పండించినటువంటి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి కోరాడు. అయితే కేంద్రం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. ప్రధానంగా ఈ యుద్ధం ఏదైతే ఉందో అంటే ఆ యుద్ధం జరిగే ప్రాంతాలు కాకపోయినా ఆ యుద్ధ ప్రభావం వల్ల ఇతర దేశాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించినటువంటి ఈ పంటను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడము, అట్లాగనే ఎగుమతులకు అవకాశాలు రాకపోవడం వల్ల పంట బాగా పండినా నష్టపోయే పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న రైతులకు 2,225 రూపాయలు ఎంఎస్పి ఉంటే 2,400 కంటే క్వింటాకు ధర ముందుకు పోవడం లేదు. కాబట్టి రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పితో సంబంధం లేకుండా అత్యధిక ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల రైతులు ఆందోళన కూడా దిగారు. ప్రధానంగా ఏ కంపెనీల వాళ్ళైతే తమకు విత్తనాలు ఇచ్చి మీరు పంట వేయండి మేము కొనుగోలు చేస్తామన్నారు, ఆ కంపెనీల వాళ్ళు ముందుకు రాకుండా ముఖం చాటేసి తిరుగుతుండడం వల్ల మార్కాపురం నూతనంగా ఏర్పాటైనటువంటి మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం రాచకొండ, వెంకటరెడ్డిపల్లి, మల్లపాలెము, ఎర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి ప్రాంతాలలో ఈ మొక్కజొన్న నిల్వల కోసం ఏర్పాటు చేసినటువంటి గోడౌన్ల వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు పంట పండిన తర్వాత రైతులు కట్ చేసి నూర్పిడి చేసి అమ్ముదామని చెప్పేసారంటే వ్యాపారులు కనపడకుండా ఫోన్లు కూడా ఎత్తకుండా ఉండటం వల్ల నేరుగా వ్యాపారులు ఈ బస్తాలు అంటే కింటా బస్తాలు నింపుకొని తీసుకెళ్లి గోడౌన్ల వద్ద ట్రాక్టర్ల మీద పెట్టుకొని ఆందోళన నిర్వహించారు. పుల్లల చెరువు మండలం
వెంకటరెడ్డిపల్లికి సమీపంలో ఉన్నటువంటి గోడౌన్ వద్ద సుమారు 50 మంది రైతులు గురువారం రోజు తీవ్ర ఆందోళన చేసి మార్కాపురం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కలెక్టర్లు కూడా ఎక్కువ పంట పండించినట్టే ప్రకాశం, గుంటూరు, కృష్ణా, మార్కాపురం ఈ జిల్లాలలో ఎక్కువ పంట సాగైంది. ఎప్పుడూ లేని మార్కాపురం జిల్లాలో ఎక్కువ సాగు జరిగింది. నిజానికి అది మెట్ట ప్రాంతము, కేవలం బోర్ల మీద మాత్రమే పండాలి. అయినా రైతులు శ్రమ కోర్చి పండించారు. ఈ పంట ఎప్పుడైతే కొనుగోలు చేయటం వ్యాపారులు తగ్గించారో దీనికి కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వము రంగంలోకి దిగితే తప్ప రాష్ట్ర ప్రభుత్వము రైతులకు పూర్తి స్థాయిలో అభయం ఇస్తుందనే నమ్మకం లేదు. అందుకనే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రితో చర్చించి ముఖ్యమంత్రి ద్వారా కేంద్రాన్ని అడగగలిగారు తప్ప మేము ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి చెప్పలేకపోయారు. ఇప్పుడు ఈ విషయం మీద కేవీవి ప్రసాద్ సిపిఐ అనుబంధ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన మాట్లాడుతూ చెప్పింది ఒకటే, వ్యాపారులు ప్రతి సంవత్సరము రైతులను ఏదో ఒక రూపంలో మోసం చేస్తున్నారు. గత సంవత్సరము ఇట్లనే చెప్పేసేసి రబీలో కానీ ఖరీఫ్లో కానీ పొగాకు విపరీతంగా వేయించేసేసి గుంటూరు, ప్రకాశం జిల్లాలలో అంటే నరసరావుపేట జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లాలలో తీవ్ర నష్టం ఎదుర్కొనేలా వ్యాపారులు చేశారు. వ్యాపారులను అవసరమైతే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు పెడితే తప్ప రైతు సమస్య పరిష్కారం కాదు. ఈ దిశగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. మొక్కజొన్న రైతుల వద్ద ప్రస్తుతం నిల్వ ఉన్నటువంటి ప్రతి గింజ కొనుగోలు చేయాలి. అది కూడా కనీసము 3,000కు తగ్గకుండా క్వింటాను కొనుగోలు చేయాలని చెప్పేసి కేవీవి ప్రసాద్ డిమాండ్ చేస్తున్నాడు. అట్లాగనే ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అదే డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేట ప్రాంతంలోని రైతులు కూడా అదేవిధంగా మా పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పేసి పట్టుపడుతున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట జిల్లాలోని సత్రిపల్లి ప్రాంతంలో కూడా ఈ విధమైన ఆందోళనలు జరిగాయి. మాచర్ల ప్రాంతంలో ఆందోళనలు జరిగాయి. ఇక ఇదే విధంగా పరిస్థితి ఉంటే రాను రాను రైతులు ఆందోళన చేసే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము రైతుకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తే తప్ప మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.